హలో మై డియర్ స్టూడెంట్స్, నేను మీ మహేష్, ఫిజిక్స్ సార్ని. అయితే మండే నుంచి మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో అందులో ఏది ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా రాయాలి, దేనికి ఎన్ని మార్కులు కేటాయించబడతాయి, ఏ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలనేది ఆల్రెడీ మీకు తెలుసు. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ భయం అనేటువంటిది ఉండకుండా మనం డైరెక్ట్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మన ప్రాక్టికల్ ఏదో మనం చేసేసుకొని బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అండి. ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారమే మీకు మార్కులు అనేటువంటివి కేటాయించబడతాయి. మీరు రికార్డులో రాసినటువంటివి వేరు, ఇందులో అడిగేటువంటి వేరు. హెడ్డింగ్స్ దాదాపు కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారమే మనకు మార్కులు అనేటువంటివి మీ పేపర్ను డిసైడ్ చేస్తారు. మీరు రాసిన పేపర్ని ఈ ప్యాటర్న్ ప్రకారమే కరెక్షన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అందులో మీరు రికార్డులో ఏము, ఆపరేటర్స్, ఫార్ములా నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మనకు ఫార్ములా నుంచి స్టార్ట్ అవుతుంది. ఫార్ములా అండ్ ప్రొసీజర్. ఫార్ములా అనేది హెడ్డింగ్ పెట్టి మీకు వచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతుందో ఆ ఎక్స్పెరిమెంట్కు సంబంధించినటువంటి ఫార్ములా రాస్తే మీకు 2 మార్కులు పడతాయండి. రైట్. దాని తర్వాత ప్రొసీజర్కి ఒక 6 to 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఆ ప్రాక్టికల్ మనం ఎలా చేయబోతున్నాం, ఏమేం ప్రాసెస్, ఏ పద్ధతుల ద్వారా మనం ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేయబోతున్నాం అనేటువంటిది షార్ట్కట్లో ఒక 7 నుంచి 8 పాయింట్లు రాస్తే మనకు 3 మార్కులు అనేటువంటివి కేటాయించబడతాయి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫార్ములా అండ్ ప్రొసీజర్. దీనికి 2+3 2 మార్కులు ప్లస్ 3 మార్కులు మొత్తం కలిపి 5 మార్కులు కేటాయించబడతాయి. దాని తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి టేబులర్ ఫామ్, ఎంటీ టేబులర్ ఫామ్ గీసినందుకు మీకు 2 మార్కులు పడతాయి. దాని తర్వాత అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్. అబ్జర్వేషన్ అంటే ఆ టేబులర్ ఫామ్లో మీరు ఆ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించి తీసుకునేటువంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో మనం టేబులర్ ఫామ్లో ఫిలప్ చేస్తూ ఉంటాం. వాటిని అబ్జర్వేషన్స్ అని చెప్పేసి అంటాం. రఫ్గా చెప్పాలంటే మనం తీసుకునేటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ని ఉపయోగించి మనం తీసుకునేటువంటి వాల్యూస్ అని అర్థం. కాబట్టి దానికి మనకు 4 మార్క్స్ ఉంటాయి. ఇక గ్రాఫ్ అనేది చూడండి, అన్ని ఎక్స్పెరిమెంట్లకు గ్రాఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గ్రాఫ్ ఉంటే ఖచ్చితంగా గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ గీసేసి స్కేల్ రాసి గ్రాఫ్ అనేటువంటిది గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా గ్రాఫ్ గీస్తే మనకు 2 మార్కులు పడతాయి. సార్ కొన్నిటికి గ్రాఫ్ ఉండదు కదా, వెర్నియర్ క్యాలిపర్స్కి, స్క్రూ గేజ్కి గ్రాఫ్ ఉండదు కదా సార్, మరి దానికి ఎట్లా సార్ అంటే మీరు గ్రాఫ్ అనే హెడ్డింగ్ పెట్టి అక్కడ దానికి గ్రాఫ్ అనేటువంటిది ఉండదు కాబట్టి నో గ్రాఫ్ అని రాస్తే 1 మార్క్ పడుతుంది. ఓకేనా. గ్రాఫ్ లేనటువంటి ఎక్స్పెరిమెంట్స్కి నో గ్రాఫ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్కడ నో గ్రాఫ్ అని రాస్తే మీకు ఆల్రెడీ మార్కులు అనేటువంటి కేటాయించబడతాయి. దాని తర్వాత క్యాలిక్యులేషన్. టేబులర్ ఫామ్లో తీసుకున్నటువంటి వాల్యూస్ని ఉపయోగించి మనం క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. ఏ వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నామో ఆ వాల్యూ వచ్చేస్తూ ఉంటుంది. ఆ టేబులర్ ఫామ్ను ఉపయోగించి తీసుకున్నటువంటి వాల్యూస్ని ఉపయోగించేసి క్యాలిక్యులేషన్ చేస్తాం. ఆ క్యాలిక్యులేషన్ చేసినందుకు మనకి 4 మార్కులు ఉంటాయండి. దాని తర్వాత రిజల్ట్ అనే హెడ్డింగ్ పెట్టాలి, సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. సైడ్ హెడ్డింగ్ పెట్టి ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేసామో ఆ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించి ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చినటువంటి వాల్యూ తీసుకొచ్చి ఈ రిజల్ట్లో రాయాలి. దాని తర్వాత రిజల్ట్ రాసిన తర్వాత దానికి ఉండేటువంటి యూనిట్స్, సపోజ్ ఏంటి మన యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. దానికి యూనిట్స్ ఏమొస్తాయండి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ మనం ఆ ఎక్స్పెరిమెంట్ని చేసేటప్పుడు సెంటీమీటర్/సెకండ్ స్క్వేర్ అనేటువంటిది వస్తుంది. ఆ సెంటీమీటర్/సెకండ్ స్క్వేర్ అనేటువంటిదే యూనిట్ అవుతుంది. యూనిట్స్ అని చెప్పేసి పెట్టేసి సెంటీమీటర్/సెకండ్ స్క్వేర్ అనేటువంటిది రాస్తే మీకు 1 మార్క్ పడుతుంది. రిజల్ట్ రాసినందుకు 1 మార్కు, అదేవిధంగా యూనిట్స్ రాసినందుకు కూడా 1 మార్క్ పడుతుంది. సో ఇది అనమాట. సో ఇలా రాస్తే మనకు 6 మార్కులు పడతాయి. క్యాలిక్యులేషన్కి 4 మార్కులు, రిజల్ట్కి 1 మార్కు, మన యూనిట్స్కి 1 మార్కు. ఇక ప్రతి ఎక్స్పెరిమెంట్లో కామన్గా కనిపించేటువంటిది ఏంటంటే 4th పాయింట్ అండి, ప్రికాషన్స్. ఏవైనా 2 ప్రికాషన్స్ రాయాలి. ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది ఏవైనా 2 ప్రికాషన్స్ నేర్చుకొని పెట్టుకొని పోండి. కాబట్టి ఏ ఎక్స్పెరిమెంట్ వచ్చినా కూడా ఆ 2 ప్రికాషన్స్ అయితే కొన్ని కామన్గా ఉంటాయి. ఆ కామన్గా ఉండేటువంటి ప్రికాషన్స్ ఏవైనా సరే 2 రాస్తే ఖచ్చితంగా 2 మార్కులు పడతాయి. రైట్. ఇక వైవాకి 5 మార్కులు, రికార్డుకి 4 మార్క్స్. సో మీకు దాదాపుగా అందరు రికార్డు రాసుకొని ఉంటారు కాబట్టి రికార్డుకి 4 మార్కులు, ప్రికాషన్స్ 2
2 ఖచ్చితంగా నేర్చుకొని పోతారు కాబట్టి ఆ 2 మార్కులు అక్కడ పడతాయి. 4 + 2 6 ప్లస్ టేబులర్ ఫాము లేదంటే క్యాలిక్యులేషన్ ఏదో ఒకటి రాస్తారు కాబట్టి మనం మినిమం 10 మార్కులు సంపాదించుకుంటే మనకు ఆటోమేటిక్గా పాస్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో మీరు రాయబోతున్నారు కాబట్టి ఈ స్టెప్స్ అనేటువంటి ఫాలో కావాలి. రైట్. ఇక అసలు ప్రాక్టికల్ ఎలా జరుగుతుంది సార్, దాన్ని ఏ రకంగా మనం ఎంటర్ కావాలని అంటే చూడండి, పొద్దున మీకు 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 9కి కదా ఎగ్జామ్ అని చెప్పేసి మీరు 9కి కరెక్ట్ టైంకి ఇంట్లో నుంచి బయలుదేరితే కుదరదు. ఖచ్చితంగా ఒక 1 అవర్ ముందు ఉండాలి ఎగ్జామ్ సెంటర్ దగ్గర. సో మీరు ఎగ్జామ్ సెంటర్ లోనికి 8:30 లోపే తీసుకుంటారు కాబట్టి 8కి అక్కడ ఉండాలి. రైట్. అక్కడికి పోవడానికంటే ముందు కూడా మనం తీసుకుపోవాల్సిన ఏంటి, పెన్ను, పెన్సిలు, స్కేలు, ఎరైజరు, ప్రొట్రాక్టరు, రైట్, కంపాస్లు, స్కేల్స్ ఎవరి వాళ్ళే ఉండాలి. కాబట్టి దాని లోపల ఏమేమి అవసరమైతే, ల్యాబ్లో ఏమేమి అవసరమవుతాయో అవన్నీ తీసుకొని పోవాలి. రైట్. సో ఇవన్నీ హాల్ టికెట్, రికార్డ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ఇంటర్నల్ అంటే మన మేడం గారు ఉంటారు. మేడం ఏం చేస్తారంటే ముందుగా మిమ్మల్ని బయట నిలబెడతారు హాల్ టికెట్ నెంబర్ వైజ్గా. సో హాల్ టికెట్ నెంబర్ వైజ్గా నిలబెట్టిన తర్వాత మీరు 8:30కి అక్కడికి రీచ్ అవుతారు కాబట్టి 8:30కి బోర్డు నుంచి ఒక పాస్వర్డ్ వస్తుంది, క్వశ్చన్ పేపర్ వస్తుంది, పాస్వర్డ్ ఆన్లైన్లో వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అందులో 12 క్వశ్చన్లు ఉంటాయి. మీకు టోటల్గా ఉండేటువంటి ఎక్స్పెరిమెంట్లు ఎన్ని ఉంటాయండి? 20 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి దాదాపు. రైట్. 20 ఎక్స్పెరిమెంట్ల నుంచి క్వశ్చన్లు ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్లో 2 లేదా 3, 4 క్వశ్చన్లు కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు మీకు 20 ఉన్నాయి. కాబట్టి 20 ఎక్స్పెరిమెంట్ల నుంచి మీకు వచ్చే క్వశ్చన్లు ఎన్ని ఉంటాయంటే 38 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 38 క్వశ్చన్లలో ఏవైనా సెలెక్ట్ చేసి 12 క్వశ్చన్లు మీకు బోర్డు నుంచి ఆన్లైన్లో పంపిస్తారు. ఆ 12 క్వశ్చన్లు 12 క్వశ్చన్ నెంబర్లు 12 చిట్టీల మీద రాసి లోపల ఉండేటువంటి ఎక్స్టర్నల్ ఎవరైతే ఉన్నారో ఆయన చిట్టీలు రాసి ఒక డబ్బాలో వేసి పెడతారు. మీరు రికార్డు అవన్నీ తీసుకెళ్ళి సార్కు చూపించి ఏం చేస్తారంటే ఆ డబ్బాలో ఉండేటువంటి ఒక చిట్టి తీస్తారు. ఆ చిట్టీలో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ గల క్వశ్చన్ మీకు వచ్చినట్టు. ఓకేనా? అంటే అందరికీ సేమ్ క్వశ్చన్ రావు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లోపలికి వెళ్ళి టోకెన్ అంటే ఆ చిట్టి తీసేంత వరకు మీకు ఏ క్వశ్చన్ వస్తుంది అనేటువంటి విషయం మీకు తెలియదు. సో అలా ప్రతి వాళ్ళు వెళ్ళి రికార్డ్ అక్కడ పెట్టి టోకెన్ తీస్తారు. టోకెన్ తీస్తే టోకెన్లో ఉండేటువంటి నెంబర్ను మీకు అలాట్ చేస్తారు. మీరు ఏదో ఒక ప్లేస్లో నిలబడతారు. అట్లా 12 చిట్టీలు తీస్తారు. 12 చిట్టీలు తీసిన తర్వాత 13వ వ్యక్తి ఎవరు, ఆయనకి ఏం క్వశ్చన్ వస్తుందంటే మళ్ళీ ఈ 12 చిట్టీలను డబ్బాలో వేసేసి మళ్ళీ టోకెన్ తీపిస్తూ ఉంటారు. అంటే మొత్తం బ్యాచ్కి 20 మంది ఉంటే 12 మంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 8 మంది ఉంటారు. కాబట్టి ఆ 8 మందికి ఈ 12 చిట్టీలలో నుంచి ఏవో 8 క్వశ్చన్లు రిపీట్ అవుతాయి. అంటే ఒక బ్యాచ్లో 20 మంది ఉంటే ఇద్దరికి మాత్రమే ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. మిగిలిన 8 మందికి డబుల్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఓకేనా? మిగిలిన 16 మందికి ఇద్దరికి ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది. అట్లా అని చెప్పేసి పక్కన ఉండి చేయించేటువంటి అవకాశం అయితే ఉండదు. దూరంగా ఉండి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అన్నీ చేయాలంటే ముందుగా మీరు ఈ ఏమి ఆపరేటర్స్ ఫార్ములా, ప్రొసీజరు, టేబులర్ ఫామ్ ఏదో మినిమం అయితే నేర్చుకుని పోవాలి. ఇక వైవా విషయానికి వస్తే ఆయన ఇష్టం, ఏది అడగాలనుకుంటే అది అడగచ్చు. అది ఎక్స్పెరిమెంట్ మీద అడగచ్చు, లేదంటే 2 మార్క్స్ మీద అడగచ్చు, 4 మార్క్స్ మీద అడగచ్చు, రియల్ టైం సబ్జెక్ట్ మీద అడగచ్చు, ఇది ఏ దాని మీదైనా అడగచ్చు. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. ల్యాబ్లో నీట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అట్లా అని చెప్పేసి పక్కన చూసుకుంటూ రాస్తా అంటే కుదరదు. డైరెక్ట్ లైవ్ నడుస్తూ ఉంటుంది బోర్డుకి. కాబట్టి ఇవన్నీ ఫాలో కావాలి. వీటిని ఇంకా మేము అసలు చదవలేకపోతున్నాం సార్, ఇంకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి, అట్లా ఇట్లా ఏమైనా అని ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? ఇది ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా? రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. అవునమ్మా, చెప్పడం మర్చిపోయాను. ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏదైతుందో మీ ల్యాబ్లో ఉండేటువంటి బోర్డు పైన రాసి ఉంటుంది. కాబట్టి ఆ హెడ్డింగ్లు చూసుకుంటూ జాగ్రత్తగా హెడ్డింగ్ పెడుతూ నేను చెప్పినట్టుగా మీరు ప్రొసీజర్ ఏదైతుందో అది ఫాలో అవ్వండి. ఓకేనా?
అవును, ఇంకోటి కూడా మర్చిపోయాను. క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత క్వశ్చన్లు మాకెట్లా తెలిసేది సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆ క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత అందరికి క్వశ్చన్ నెంబర్ అయిపోయిన తర్వాత మేడం డిక్టేట్ చేస్తారు, మీరు రాసుకోవాలి.